గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. H1B వీసాకి సంబంధించి ఫీజుని అమాంతం పెంచేసిన తర్వాత ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఆందోళన మొదలైంది. మళ్ళీ ఎందుకని మనం H1B కాకపోతే అదర్ ఆల్టర్నేట్స్ ఉన్నాయి, అమెరికా కాకపోతే వేరే కంట్రీస్ ఉన్నాయి, అమెరికా వద్దనుకుంటే మనమే అమెరికన్ డ్రీమ్ అని మనం చెప్పుకుంటాం ఇప్పుడు. Whereas today while driving here I was listening to a podcast, I think CBS న్యూస్లో చూశాను. అమెరికాలో ఉన్న యంగ్స్టర్స్కి సైన్స్ స్టెమ్ మన అందరికీ తెలుసు కదా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్, వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ లోకల్ పీపుల్ కావచ్చు, యూత్ కావచ్చు, ఆపర్చునిటీస్ కావాలి. వాళ్ళు ఇంకెక్కడికో దేశానికి వెళ్ళిపోవడం కంటే మా దేశంలో మాకు కదా అనేది. ఈ అమెరికన్స్ వచ్చి రేపు ఇండియాలో పనిచేయలేడు కదా, మనం ఆ శాలరీ వాళ్ళకి ఇవ్వలేము. మనం ఎవ్రీ కంపెనీ, ప్రతి ఐటీ కంపెనీ కానీ, ప్రతి కంపెనీ, ఐటీ అని చెప్పక్కర్లేదు, ఎనీ కంపెనీ వాళ్ళు ఏం చూస్తున్నా అంటే మోదీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ఇంత పెద్ద ఎత్తున జరుగుతోంది, మనకున్నటువంటి మేధో సంపత్తో వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతోంది అనుకున్నప్పుడు మోదీ షుడ్ ఇంటర్వ్యూన్ కదా. ఇలా ఎందుకు జరగట్లేదు? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు మోదీ అని? ఎందుకు ఇంటర్వ్యూన్ చేస్తారండి చెప్పండి? మోదీ ఇంటర్వ్యూన్ చేస్తే పట్టించుకుంటాడా? హీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ లోకల్ ఆడియన్స్. రేపు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి మా వాళ్ళని ఇక్కడ ఉండనీయమంటే నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. H1B వీసాకి సంబంధించి ఫీజుని అమాంతం పెంచేసిన తర్వాత ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఆందోళన మొదలైంది. గతంలోనూ టారిఫ్లు పెంచిన తర్వాత భారతీయులకు సంబంధించినటువంటి ఆందోళన, ప్రస్తుతం ఇంకొక రకమైనటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే H1B వీసా ఫీజు అంత పెంచిన తర్వాత, లాటరీ సిస్టాన్ని రద్దు చేసిన తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేట్స్ ఏం కనిపిస్తున్నాయి? అమెరికా కాకపోతే ఇతర దేశాల్లోకి వెళ్ళడానికి ఉండేటువంటి పరిస్థితులు ఏంటి? అండ్ మన దగ్గర ఉన్నటువంటి ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయి? మనం వారికి కావలసినటువంటి ప్లాట్ఫామ్స్ని, లేకపోతే ఎంకరేజ్మెంట్ అనేది భారతదేశంలో కూడా ఉందా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. నమస్తే. H1B వీసాలకు సంబంధించి ఆల్మోస్ట్ భారతీయులే మెజారిటీ ఉంటున్నారు అనే దాంతో పాటుగా లాటరీ సిస్టంలో కూడా ఎవరు పడితే వాళ్ళకు వచ్చేస్తుంది. H1B వీసా తీసుకుని వెళ్తున్నారు, అక్కడ గ్రీన్ కార్డ్ వస్తుంది, అక్కడ PR తీసుకుంటున్నారు, అక్కడే సెటిల్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరికి ఒక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా ఉండేది, ఒక పీర్ గ్రూప్లో ఉండేది, చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఒక్కసారి అన్నీ షాటర్ అయిపోయాయా, ప్రతి డ్రీమ్ క్లోజ్ అయిపోయిందా అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఎందుకని మనం H1B కాకపోతే అదర్ ఆల్టర్నేట్స్ ఉన్నాయి, అమెరికా కాకపోతే వేరే కంట్రీస్ ఉన్నాయి, అమెరికా వద్దనుకుంటే మనమే డెవలప్ అవ్వచ్చు, ఇలా అనుకుంటప్పుడు నిజంగా సాటిస్ఫైయింగ్గా ఉన్నాయంటారా వస్తున్నటువంటి ఫలితాలు కావచ్చు, ఆలోచనలు, ఐడియాలు? అమెరికన్ డ్రీమ్ అని మనం చెప్పుకుంటాం ఎప్పుడు, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో, తెలుగు స్పీకింగ్ స్టేట్స్. ఇది మీకు మా దగ్గర కనిపించదు. కేరళలో నర్సెస్కి చాలా డిమాండ్ ఉంది. అబ్రాడ్ తీసుకెళ్తారు వాళ్ళు, మీరు అప్లై చేయాల్సింది అంతే. 3 years ఎక్స్పీరియన్స్ కాగానే ఏదైనా దానికోసం అపోలోలో అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఇక్కడ వచ్చి ఏఐజీ లాంటి హాస్పిటల్ పనిచేసి వాళ్ళు వెళ్ళిపోతారు 3 years తర్వాత. లేకుంటే గల్ఫ్లో వెళ్ళి పనిచేస్తారు, జీతాలు చాలా హెవీ అక్కడ. కానీ మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ H1Bని అబ్యూస్ చేసుకున్నారు, మిస్యూజ్ చేసుకున్నారు. మీకు ఏ ప్రొవిజన్ ఇచ్చినా కానీ దాన్ని యూజ్ చేసుకోండి, మిస్యూజ్ చేయకండి. మన భారతీయుల మీద అన్నిటికంటే పెద్ద కంప్లైంట్ ఇది, దట్ ఇఫ్ వీ గివెన్ అ ఛాన్స్ వీ విల్ మిస్యూజ్ ఇట్. అందరని చెప్పట్లేదు, మోస్ట్లీ. ఇది H1B మొదలైంది మనందరూ, ఐ థింక్ ఇట్ వాస్ ప్రెసిడెంట్ బుష్ టైంలో అనుకుంటాను, 1990లో ఇట్ స్టార్టెడ్ దిస్ ప్రాసెస్. ఎందుకంటే అమెరికా దగ్గర స్కిల్ వర్క్ ఫోర్స్ లేకుండే. అప్పుడు ఐ థింక్ అమెరికన్ సైన్స్ ఫౌండేషన్ అనుకుంటే వాళ్ళకి సర్వే చేస్తే 165,000 మంది షార్టేజ్ ఉంది స్కిల్డ్ వర్క్ ఫోర్స్లో. వెరస్ టుడే వైల్ డ్రైవింగ్ హియర్ ఐ వాజ్ లిజనింగ్ టు అ పాడ్కాస్ట్, ఐ థింక్ CBS న్యూస్లో చూశాను. అమెరికాలో ఉన్న యంగ్స్టర్స్కి సైన్స్ స్టెమ్ మన అందరికీ తెలుసు కదా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ చేసిన సబ్జెక్ట్లో PhD దాకా చేసిన వాళ్ళకి ఉద్యోగం లేదు అమెరికాలో. మనం ఏం చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీడియం శాలరీ అమెరికాలో $1,00,000 అనుకుందాం పర్ ఇయర్. వీఆర్ అమెరికన్
వర్కర్కి కావాలి నాకు 1,40,000 కావాలంటాడు, 1,20,000 కావాలంటాడు. ఈ ఎక్స్పెక్ట్స్ స్లైట్లీ హయ్యర్ శాలరీ. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అక్కడ, మనందరికి తెలిసింది. అదే టైంలో ఇండియన్ చేసి ఏమవుతున్నాడు, H1Bకి వచ్చినాడు, నేను 55లో కూడా పనిచేస్తా అంటాను. యూఆర్ బీటింగ్ ద సిస్టమ్. వాళ్ళని కూడా తప్పట్లేము, ఎందుకంటే ఇప్పుడు మీరు టాప్ 10 కంపెనీస్ 2025, ఎందుకంటే ఇయర్ వీసా అయిపోయింది, అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు కూడా వీసా ఉందని. లేదు, నెక్స్ట్ ఇస్ February 2026 నుంచి స్టార్ట్ అవుతుంది వీసా వాళ్ళు. దానికే ఈ ఫీజు వస్తుంది. ఇప్పుడు దాకా ఇంకేం రాదు. ఇప్పుడు ఈ 1 lakh ఈజ్ నాట్ కమింగ్ ఇన్ టు ఫోర్స్ నౌ. ఎగ్జిస్టింగ్ వీసా హోల్డర్స్ దే కెన్ క్యారీ ఆన్ లైక్ దట్. కొత్త అప్లై చేస్తున్న వాళ్ళకే వస్తుంది అనమాట. దాంట్లో 2-3 మార్పులు వస్తున్నాయి. మనం రోజుకు ఒక న్యూస్ వింటున్నా, కానీ ఇప్పుడున్న లేటెస్ట్ న్యూస్ యాజ్ వీ స్పీక్, దిస్ ఇస్ ద న్యూస్ దట్ లాటరీ సిస్టమ్ తీసేస్తున్నారు. దే విల్ నౌ గో బ్యాక్ టు హైలీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్కి. ఇప్పుడు దాకా ఏమైందంటే టాప్ 10 కంపెనీస్లో ఒక్కటే ఇండియన్ కంపెనీ ఉంది, TCS at number 3. అదర్వైజ్ ఇట్స్ అమెజాన్, గూగుల్, మెటా, ఈవెన్ అక్కడ రీటైల్ వాళ్ళ అవుట్లెట్స్ కూడా వాళ్ళు ఒక కంపెనీ దాంట్లో ఉందన్నమాట. సో ఆలోచించండి, యూఆర్ టేకింగ్ H1B మీద. యూ వోంట్ బిలీవ్, H1B డాక్టర్లకు కూడా ఉంటుంది. దాంట్లో 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు H1B మీద, ప్రొఫెసర్స్ని తీసుకెళ్తారు. సో మన దగ్గర మిస్కన్సెప్షన్ ఏమంటే H1B అనగానే IT ప్రొఫెషనల్స్ అనుకుంటారు. సో వీళ్ళేం చేశారంటే యూఎస్లో అరౌండ్ 2000 అనుకుంటాను ఈ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్పారంటే హెల్త్ కేర్ సెక్టర్లో మీ వీళ్ళతో క్లబ్ చేయకండి, ఎందుకంటే దీనికి ఒక లిమిట్ ఉంటుంది. H1Bకి మాకు లిమిట్ ఉండకూడదు. ఒకటి, మా జీతం చాలా ఎక్కువ. యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ యూఎస్ మీకు చాలా హెవీ శాలరీ ఉంటుంది. ఈవెన్ ద హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కూడా, నర్సులు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు. వీలే చేస్తే సపరేట్ చేసేసారు ఆ కోటని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, 1,00,000 వీసాలు ఇష్యూ చేస్తున్నారు ఈ సంవత్సరం యూఎస్. ఐమ్ జస్ట్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సో దాంట్లో వీళ్ళు రారు. ఎడ్యుకేషనల్ ఇస్ అవుట్, హెల్త్ కేర్ ఇస్ అవుట్, ఈవెన్ ప్రీస్ట్, కేరళ నుంచి ప్రీస్ట్ని తీసుకెళ్తారు. అక్కడ మనం ఏం చెప్తారు, అక్కడ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళ దాని నుంచి లైటీ నుంచి వాళ్ళు చర్చ్ నుంచి చదువుకున్న వాళ్ళని యూఎస్కి తీసుకెళ్తారు. ఎందుకంటే యూఎస్లో ప్రీస్ట్లు చాలా తక్కువ పడ్డారు ఇప్పుడు. నాట్ మెనీ పీపుల్, ఈవెన్ యూరోప్ కూడా సేమ్ ప్రాబ్లం. ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు యూఎస్. సో ఈ 1,00,000 వీసాలకు అనుకుంటాం మనం, ఒక లిమిట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. లాటరీ సిస్టమ్ పెట్టారు. అంటే ఎవరికి లాటరీ వస్తే వాడు సపోజ్ 5 లక్షల మంది అప్లై చేస్తే దాంట్లో 1,00,000 మందికి వస్తుందంటే ఒక ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ ఏ కంపారిజన్ ఫిగర్. లాటరీ అంటే ఏమైపోతుందంటే స్కిల్డ్ మనిషి కాదు లాటరీ ఒకసారి వచ్చేది, అన్స్కిల్డ్ రోడ్ కూడా వచ్చి. అన్స్కిల్డ్ అంటే ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్ 2 సంవత్సరాలు పని చేసిన తర్వాత H1Bనే మీరు మిస్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కంపెనీలు చేస్తుంది తప్పు, ఇండివిజువల్స్ కాదు. బికాజ్ H1B కంపెనీలు అప్లై చేస్తారు, కానీ ఇండివిజువల్స్కి వస్తుంది, వాళ్ళ పేరు మీద ఉంటుంది. రేపు వీడు అక్కడ వెళ్ళిన తర్వాత మార్చుకోవచ్చు, ఇంకో కంపెనీకి వెళ్ళిపోవచ్చు. చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అమెరికన్స్ని ఏం చేశారు, వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు, మీరు ఒక పెటిషన్ పెడుతున్నప్పుడు దీనికి యు ఆర్ ఆర్గ్యూయింగ్ అ కేస్, అమెరికన్ ఎంప్లాయీని నేను రీప్లేస్ చేయబోయే ఎంప్లాయీకి ఆ స్కిల్ లేదు, దానికోసం నన్ను తీసుకుంటున్నారని చెప్పి ద కంపెనీ హ్యాస్ టు ఆర్గ్యూ అనమాట. కానీ కంపెనీస్ ఏం చేస్తున్నారు, నేను వాడికి ఎందుకు $1,00,000 ఇవ్వాలి, లేకుండా 1,40,000 ఎందుకు ఇవ్వాలి, నాకు $60,000 పనిచేసేట ఇండియన్ దొరికాడు, వేసేద్దామని పని తీసుకుందామని చెప్పి. ఇట్ ఇస్ అ ప్యూర్ కమర్షియల్ డెసిషన్. చూడండి, ఇంత జరిగిన తర్వాత కూడా ఒక్క అమెరికన్ IT కంపెనీ, మన హెల్త్ కేర్ వాళ్ళని పక్కన పెడదాం, అంతా ఈవెన్ రీటైల్ వాళ్ళని పక్కన పెడతాం, కానీ వాట్ అబౌట్ ద IT కంపెనీస్ ఒక్కరు కూడా కాదు మీరు చేసిన తప్పని ట్రంప్ని అనట్లేదు. ఇన్ఫ్యాక్ట్ దానికన్నా ఒక వారం ముందు ట్రంప్ ఒక మీటింగ్ పెట్టాడు వైట్ హౌస్లో వీళ్ళతోని, ఆల్ ద IT హెడ్స్. ఈవెన్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు వాళ్ళ కామర్స్ సెక్రటరీ పక్కన నిలబడి అన్నారు, ఆల్ ద IT కంపెనీస్ ఆర్ ఆన్ బోర్డ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దే ఆర్ ఆల్ హ్యాపీ విత్ దిస్. ఆలోచించారు, వాళ్ళందరూ హ్యాపీ ఉన్నారంట. అంటే భారతీయులు ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు వచ్చారు, కానీ ఇప్పుడు పంపిస్తే మాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి వెన్ ద వీసాస్ క్లిక్ ఇన్ ఫర్ ద న్యూ ఇయర్, ఒకటి ప్యూర్ స్కిల్డ్, హైలీ స్కిల్డ్ ఇండియన్ వర్కర్స్ని తీసుకుంటారు. ఎందుకంటే మీకు $1,00,000 అంటే 88 లక్షలు అనుకోండి, ఓవర్ అండ్ అబౌవ్ శాలరీ 88 లక్షలు కట్టాల్సి వస్తుంది యూఎస్ గవర్నమెంట్కి. మీరు కట్టేటప్పుడు ఆ ఎంప్లాయీకి యూఎస్లో ఉండి పనిచేయడానికి అంత స్కిల్ కావాలని చెప్పి మీరు అక్కడ పెట్టుకుంటున్నారు. కానీ కోవిడ్ తర్వాత లోకం మారిపోయింది. దీనికన్నా ముందు ఆఫ్ షోరింగ్ అని మాట్లాడుతుండే మనం. ఆఫ్ షోరింగ్ జాబ్స్, ఆన్ సైట్, ఆఫ్ సైట్ ఒక వర్డ్ యూజ్ చేస్తుండే. ఆన్ సైట్కి వెళ్ళేటోళ్ళు యూఎస్కి వెళ్ళి అక్కడ పని చేయాలి, ఆఫ్ సైట్ వాళ్ళు ఇక్కడ కూర్చొని పని చేస్తారు. కానీ కోవిడ్ తర్వాత లోకం అంతా మారిపోయింది కంప్లీట్గా. యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. పీపుల్ ఆర్ టుడే ట్రావెలింగ్ అండ్ వర్కింగ్.
ఒక్కొక్క డెస్టినేషన్కి వెళ్ళి అక్కడ వియట్నాం లాంటి కంబోడియా లాంటి వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ డెస్టినేషన్కి వెళ్ళి నెల రోజులు ఎయిర్బిఎన్బి తీసుకొని అక్కడే ఉంటున్నారు అనమాట, పనిచేస్తున్నారు అక్కడి నుంచి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నా సడన్లీ ఈ కోవిడ్ తర్వాత యూఎస్ కంపెనీస్ కూడా తెలిసిపోయింది దట్ ఏదో ఒక రోజు H1B పోతుంది. వాళ్ళు స్లోలీ రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు H1Bని. మీరు చూడండి 2020 తర్వాత 25కి H1B ఇస్ కమింగ్ డౌన్ ద డిమాండ్. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మన ప్రాబ్లం స్పెషల్ తెలుగు స్పీకింగ్ స్టేట్, నువ్వు యూఎస్కి వెళ్ళావా లేదా? నువ్వు యూఎస్కి వెళ్ళకపోతే నువ్వు యూజ్లెస్ ఫెలో. ఓకే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నువ్వు ఇంజనీరింగ్ చేసావు యూఎస్కి వెళ్ళలేదా? అయ్యా వెళ్ళలేదా కథ, ఏదో లోపం ఉంది. బెంగళూరులో పనిచేస్తున్నా, హైదరాబాద్లో పనిచేస్తున్నా, గురుగాలంలో పనిచేస్తున్నా. నో పెళ్ళికి కలిసినప్పుడు కూడా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే, మీ కూతురు ఎక్కడ ఉండండి, మీ కొడుకు ఎక్కడ ఉండండి, ఇదే క్వశ్చన్. ఆడక్కడ వెళ్ళి ఏం చేస్తాడు అది డిఫరెంట్ మ్యాటర్. మన దగ్గర ఉన్న లాస్ట్ స్టడీ కూడా యుఎస్ ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ స్టడీ ఒక దాంట్లో వాళ్ళు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేశారు. దాంట్లో ఏం చెప్తున్నారు, 90% మంది మన స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఫస్ట్ స్టెప్ అదే కదా, చదవడానికి వెళ్తారు, మాస్టర్స్కి ఎంఎస్ చేయడానికి. దే ఆర్ గోయింగ్ టు థర్డ్ రేట్ యూనివర్సిటీస్. మన సుహేల్ సేథ్ కూడా చెప్పారు ఈ మాట, మన ఐ థింక్ ఆన్ టైమ్స్ నౌ సమ్వేర్. 90% థర్డ్ రేట్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. దాని పేరు కూడా ఎవరికి తెలియదు. యూ విల్ హార్డ్లీ ఫైండ్ ఎనీ గుడ్ స్టూడెంట్స్ గోయింగ్ టు కార్నెల్, MIT, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, అట్లాంటి టాప్ నాచ్ యూనివర్సిటీస్కి చాలా తక్కువ మంది వెళ్తారు. వెరస్ ఆల్ ఆఫ్ దమ్ గో టు థర్డ్ రేట్ యూనివర్సిటీ. వాళ్ళది ఏంటంటే ఒకసారి గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత OPTకి వెళ్తారు, ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అదొక 2 సంవత్సరాలు ఉంటుంది. అదేంటి, అది కూడా మిస్యూజ్ చేసుకున్నారు. వై ఈజ్ ద ట్రైనింగ్ ప్రొవైడెడ్ అంటే, మీరు చదువుకున్న తర్వాత మీ స్కిల్ అప్గ్రేడ్ చేయడానికి, మీరు ఏది చదువుకున్నారో దాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికి మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు కంపెనీలో పనిచేయడానికి. నాకు తెలిసిన వాళ్ళలో 2-3 ఫ్యామిలీ వాళ్ళ కూతురు అక్కడ ఉన్నారు. వాళ్ళు OPT కంపెనీలో పనిచేసి ఒక్క పైసా జీతం కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి. వాళ్ళు భయపడుతున్నారు, మాకు OPT వస్తే చాలు మేము ఇక్కడే ఉండిపోతాం, లేకుంటే మమ్మల్ని రిటర్న్ పంపించేస్తారని చెప్పి వితౌట్ టేకింగ్ ఎనీ శాలరీ దే వర్కింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎంత మిస్యూజ్ చేస్తున్నారు చూడండి వాళ్ళు. లిటరల్లీ స్లేవరీ ఇది. పాత సిస్టంలో స్లేవరీ అంటారు, డబ్బులు ఇవ్వకుండా జీతం ఇవ్వకుండా యూఎస్లో యు ఆర్ కీపింగ్ దమ్ ఆన్ వర్క్, OPT అని చెప్పి పెట్టుకుంటున్నారు. మన వాళ్ళకేమో అక్కడ ఉంటే చాలు అనే ఒక ఫీల్, OPT అయిపోతే నేను H1Bకి అప్లై చేస్తాను కదా అని చెప్పేసి. సో ఇది H1B వాజ్ సపోజ్ టు బి ఒక టెంపరీ మెజర్. ఇది పర్మనెంట్ యూఎస్లో హిస్టరీ నుంచి లేదు ఎక్కడ. జార్జ్ బుష్ 1990లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎక్కడో ఒక రోజు పోతుందని అందరికి తెలుసు. ఎందుకంటే యు ఆర్ రీప్లేసింగ్ అన్ అమెరికన్ వర్కర్. రేపు రోహింగ్యాలు వచ్చి, బంగ్లాదేశ్లో వచ్చి, రేపు IT కంపెనీలు వచ్చి ఇక్కడ పనిచేయడం మొదలు పెడితే ఇక్కడ వాళ్ళు ఏమంటారండి, మన వాళ్ళు అదే తిట్టడం మొదలు పెడతారు కదా, ఏంట్రా బయట వాళ్ళు వచ్చి మన ఉద్యోగం తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి. ఆల్రెడీ మనం ఇంటర్స్టేటే కొట్టుకుంటున్నాం. ఒక టైంలో బాంబేలో బాలాసాబ్ థాకరే ఉన్నప్పుడు శివసేన వాజ్ ఆల్ పవర్ఫుల్. ముంబై ఇట్స్ మరాఠీస్ అంతే, బయట వాళ్ళు రావకూడదు ఇక్కడ అని చెప్పారు. మా ఉద్యోగం మీకు ఎందుకు అని. అంటే నేషనల్ లెవెల్ మీరు ఎక్స్పాండ్ చేసి చూస్తే చూడండి ఒకసారి, బీహారీ వాళ్ళు తమిళనాడులో పని చేయకూడదు, లేకుంటే కేరళ వాళ్ళు అక్కడ వెళ్ళకూడదు, ఇట్లా చెప్తే ఎక్కడ ఉండిపోతాం. సో మనం యూఎస్కి వెళ్ళేటప్పుడు వీ షుడ్ రెస్పెక్ట్ ద సిస్టమ్. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడేమంటున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ కానివ్వండి, వాళ్ళ కామర్స్ సెక్రటరీ కానివ్వండి, వాళ్ళ ఎంటైర్ క్యాబినెట్ ఏమంటున్నారు అంటే, మాకు స్కిల్డ్ వర్కర్స్ కావాలి, మాకు అన్స్కిల్డ్ వాళ్ళు వద్దు. అన్స్కిల్డ్ అంటే ఏదో ఇప్పుడు వచ్చి ఏదో కోర్స్ చేసి 2 సంవత్సరాలు పని చేసిన తర్వాత నాకు H1B కావాలి. సారీ, కంపెనీ కూడా జస్టిఫై చేయాలి దట్ దిస్ ఫెలో ఇస్ సో గుడ్ దట్ వీల్ పే $1 lakh extra. కానీ కవిత గారు ఇప్పుడు ఏం అవబోతుందంటే, స్లోలీ దోస్ వర్క్స్ విల్ మూవ్. ఇప్పుడు ఇండియాకి వచ్చేస్తుంది ఆ వర్క్లన్నీ. అది కాకుండా మెక్సికోలో పెట్టుకుంటారు, లేకుంటే నియర్ షోర్ అంటారు దాన్ని, కెనడాలో పెట్టుకుంటారు. వీళ్ళు బిజినెస్ వీసా తీసుకుంటారు, నెలకు 2 సార్లు వచ్చి మీటింగ్ అటెండ్ చేసి వెళ్ళిపోతారు. అక్కడ చాలా తక్కువ కదా డిస్టెన్స్, దే కెన్ కమ్ అటెండ్ మీటింగ్ అండ్ గో ఆఫ్ అనమాట. వీకెండ్ ఉండొచ్చు, లేకుంటే ఏదైనా ఉండొచ్చు. ఇది పెద్ద అడ్వాంటేజ్. సో నియర్ షోర్గా మెక్సికో కానీ కెనడా వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్టెన్స్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్. ఇప్పుడు మన ఇండియా నుంచి ఎన్నో 3 షిఫ్ట్లు పనిచేస్తాం మనం. హైదరాబాద్కి వెళ్ళండి, బెంగళూరుకి వెళ్ళండి, ఆల్ అమెరికన్ కంపెనీస్ కనిపిస్తుంది మీకు. డెల్ నుంచి మీకు వెల్స్ ఫార్గో లాంటి కంపెనీ, మైక్రోసాఫ్ట్ ఇస్ దేర్ హియర్ ఇన్ హైదరాబాద్, ఆరకిల్, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా. వాళ్ళు పనిచేసేట్టు ఇండియా కోసం కాదు కదా, వీళ్ళందరూ పనిచేసేది యూఎస్ కోసం పనిచేస్తున్నారు. యూఎస్ కోసం అంటే ద ప్రోడక్ట్ ఈజ్ యూఎస్, కానీ మైక్రోసాఫ్ట్ యూఎస్లో ఒకటే అమ్ముతారు కాదు కదా, దే ఆర్ సెల్లింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వాళ్ళు లిస్టెడ్ నాస్డాక్లో కానీ అక్కడ లిస్ట్ ఉన్నారు, దానికోసం వాళ్ళు అమెరికాలో ఉన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినప్పుడు ఫస్ట్ టర్మ్లో వచ్చినప్పుడు కూడా ఒక థ్రెట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అమెరికా నుంచి, వీ విల్ గో టు ఐర్లాండ్ ఆర్ సమ్వేర్ ఎల్స్, విచ్ ఇస్ ఇప్పుడు కూడా నాకు నా
ట్విట్టర్ పేమెంట్ ఒకటి ఉంటుంది 900 రూపీస్ పర్ మంత్, బ్లూటిక్ కానీ ఎడిటింగ్ ఫెసిలిటీకి. ఎందుకంటే మనం పోస్ట్ చేసిన తర్వాత ఎడిట్ చేయాలంటే నార్మల్ దాంట్లో ఎడిట్ చేయలేదు, ఒకసారి పోస్ట్ అయిపోతే అయిపోతుంది. ఎడిట్ చేయడానికి 1 hour టైం ఇస్తారు. సో దే ఆల్సో గివ్ యూ బ్లూటిక్ విత్ 900 రూపీస్ పేమెంట్ పర్ మంత్. ఆ బిల్లు నాకు ఐర్లాండ్ నుంచి వస్తుంది ఎవ్రీ మంత్. దే ఆర్ ఛార్జింగ్ మీ ఫ్రమ్ ఐర్లాండ్. అంటే వాళ్ళ సబ్సిడరీ ఎక్కడ పెట్టుకొని వాళ్ళు బిల్ చేస్తున్నారు మన మీద, రెవెన్యూ వాళ్ళు తీసుకుంటున్నారు. యూఎస్కి వెళ్ళట్లేదు ఆ రెవెన్యూ. సో స్లోలీ అమెరికన్ కంపెనీస్ కూడా షిఫ్ట్ అయిపోతున్నారు యూఎస్ నుంచి. అండ్ ట్రంప్ ఇస్ వెరీ క్లియర్ ఆన్ దట్. మాకు బెనియన్లు అండర్వేర్లు చేసే కంపెనీలు అక్కర్లేదు అంటున్నారు. మా దగ్గర హై అండ్ చిప్స్, నెవిడియా లాంటి చిప్స్ తయారు చేస్తున్నారు మాకు కావాలి. మాకు స్పేస్ టెక్నాలజీలో ఫ్రాంటియర్స్ లైక్ ఈయన చేస్తున్న మన ఎలాన్ మస్క్ చేస్తున్న అట్లాంటి స్పేస్ ఎక్స్ లాంటి ప్రాజెక్ట్స్ కావాలి, బ్లూ ఆరిజిన్ అది కావాలి, మాకు ఇది అక్కర్లేదు, మాకు లో ఎండ్ వర్కర్స్ వద్దు. దానికోసం మెక్సికో నుంచి వచ్చి పనిచేసేటోళ్ళంతా అక్కడ అగ్రికల్చర్ సెక్టర్లో పనిచేస్తారు చాలామంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో కార్న్కి వాళ్ళ మెయిన్ ప్రోడక్ట్ వాళ్ళ అదే కదా, సోయాబీన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, కార్న్ ఉంటుంది. అది హార్వెస్ట్ చేయడానికి మనుషులు లేరు ఇప్పుడు. స్ట్రాబెర్రీస్ ప్లక్ చేయడానికి మనుషులు దొరకట్లేదు. సో అదొక ప్రాబ్లం ఉంది లోవర్ ఎండ్లో. హయ్యర్ ఎండ్లో ఏమో ఈ ప్రాబ్లం ఉంది, ఏది మనం స్కిల్డ్ వర్కర్స్ ప్రాబ్లం. ఇది సార్ట్అవుట్ చేయాలంటే కవిత గారు ఒకటే ఆప్షన్ ఉంది, యూ హ్యావ్ టు లుక్ ఎట్ న్యూ షోర్స్, న్యూ ప్లేసెస్. మీకు ఇండియాకి రావచ్చు, కానీ చాలామంది ఒకసారి యూఎస్కి వెళ్ళిన తర్వాత నువ్వు వచ్చేసేవారా, ఏమైంది, ఉద్యోగం పోయిందా? ఓన్లీ యూఎస్ అయితేనే మిగతా వాటి గురించి ఆలోచించారు. జర్మనీ ఆఫర్స్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఐర్లాండ్ ఏం తక్కువ కాదు. అన్ని కంట్రీస్ వాళ్ళు ఇమిగ్రేషన్ టైట్ చేసేస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను వస్తూ చెప్పాను చూడండి కెనడా గురించి. కెనడాలో దే ఆర్ ప్రపోజింగ్ టు బ్రింగ్ డౌన్ ది ఇమిగ్రేషన్ టు 5% ఆఫ్ ద ఒరిజినల్ పాపులేషన్. ఇప్పుడు 35-40 ఉన్నారు అక్కడ. హేటియన్స్ని పంపించేస్తున్నారు. ఇండియన్స్ వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో ప్రొటెస్ట్ చేశారు, మీరు చూసుంటారు. ఎందుకు? మీరు వెళ్ళి యూఆర్ నాట్ అసిమిలేటింగ్ ఆల్ కల్చర్లో కలవట్లేదు. మీరు మన కల్చర్ మెయింటైన్ చేయాల్సిందే. మన పూజలు మనం చేసుకోవాలి, మన భారత్ మనం తీయాలి. కానీ వాళ్ళకి భారత్ సౌండ్ ఇదంతా వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఎనీవే దట్స్ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. కానీ చదువుకున్న పిల్లలకి మనం మాట్లాడుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్మనీకి వెళ్ళారనుకోండి, జర్మనీ హ్యాస్ యూరోపియన్ కంట్రీస్ ఒక అడ్వాంటేజ్ కవిత గారు, దే అప్ ఫ్రంట్ చెప్పేస్తారు మీకు వాట్ యూ సీజ్ వాట్ యూ గెట్ అంటారు ఇంగ్లీష్లో. ఇది మీకు H1Bగా మీకు అక్కడ కాదు ఇక్కడ కాదని పెట్టారు వాళ్ళు ఎప్పుడు. సో స్పెసిఫిక్గా చూస్తే కూడా మీరు జర్మనీ చూస్తే మీకు ఒక బ్లూ కార్డ్ ఒకటి ఉందండి, యూ కెన్ టేక్ ఇట్ అండ్ దట్ అలౌస్ యూ వాట్. ఆ బ్లూ కార్డ్ స్కీమ్లో 33 నెలలు మీరు అక్కడ పనిచేసిన తర్వాత స్కిల్డ్ వర్కర్స్కి, ఇంక్లూడింగ్ ఇంజనీర్స్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్కి మీకు పర్మనెంట్ రెసిడెన్సీకి మీరు అప్లై చేయొచ్చు. ఆలోచించండి, అది ఇట్స్ అ బిగ్ అడ్వాంటేజ్. పర్మనెంట్ రెసిడెన్సీ కాదు, వీళ్ళందరూ వెళ్ళేది అదే. ఎందుకంటే మీకు గ్రీన్ కార్డ్ రావాలంటే అది ఇంకో స్టోరీ. ఇప్పుడు గ్రీన్ కార్డ్ కూడా ఆయన చాలా మొత్తం రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా. ఆలోచించు, ఒక గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ కాదు కదా, యూ హావ్ టు స్టిల్ వెయిట్ ఫర్ యువర్ సిటిజన్షిప్. గ్రీన్ కార్డ్ వాళ్ళు కూడా పెడుతున్నారు. ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నారు, ఎందుకు అంత టెన్షన్లో ఉంటారు మీరు? ఇక్కడ నుంచి మీ పిల్లల్ని పంపించేటప్పుడు మిగతా ఆప్షన్స్ కూడా చూసుకోండి. మళ్ళీ థర్డ్ రేట్ యూనివర్సిటీస్ పంపించకండి. ట్రూ, పంపిస్తే చందం టు ద బెస్ట్ యూనివర్సిటీస్. మన దగ్గర ఏమైపోతుందంటే ఐఐటి తర్వాత ఒక నార్మల్ కొన్ని కాలేజెస్ ఉంటుంది, దాని తర్వాత మొత్తం థర్డ్ రేట్ ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని. కానీ అక్కడ పంపిస్తారు వాళ్ళ పిల్లలు ఏదో ఇంజనీరింగ్ చేసుకోవాలని చెప్పి. ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ సో ఈ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ఫాస్ట్ ట్రాక్ రూట్లో జర్మనీలో బ్లూ కార్డ్ స్కీమ్ అని ఉంది. అండ్ డెఫినెట్గా ఐ థింక్ ఆర్ పీపుల్ షుడ్, మన దగ్గర ఉన్న పిల్లలు కూడా అక్కడ వెళ్ళి చదువుకున్న తర్వాత ఉద్యోగం చేసి అక్కడే ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు. అండ్ జర్మన్ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఈజీ టు లెర్న్. ఐ కెన్ స్పీక్ జర్మన్. నేను కాలేజ్లో ఉన్నప్పుడే జర్మన్ నేర్చుకున్నాను. ఓకే, సో ఇట్స్ అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇఫ్ యూ కెన్ మిస్ప్రొనౌన్స్ ఇంగ్లీష్ యూర్ గుడ్ ఇన్ జర్మన్ అంటారు యాక్చువల్లీ. అదనమాట. ఇంకోటి అంటే జర్మనీ కూడా వాళ్ళ వీసా చాలా క్లియర్గా అప్ ఫ్రంట్ చెప్పేస్తారు. పోయిన సంవత్సరం 2025లో వాళ్ళు 90,000 వీసాలు అప్రూవ్ చేశారు. 90,000 వీసాస్ వర్ హ్యాండెడ్ అవుట్. బహుశా ఈ సంవత్సరం 1,00,000కి వచ్చేస్తుంది. 1,00,000 అంటే తక్కువ కాదు. ఇక్కడ 90,000 వీసా ఇండియన్ ప్రొఫెషనల్స్కి ఇచ్చారంటే నెక్స్ట్ ఇయర్ 1,00,000 కావచ్చు. దాంట్లో ఐటీ వాళ్ళు ఒక 60,000 ఉండొచ్చు. మిగతా హెల్త్ కేర్ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, ఇట్లాంటి ఇండస్ట్రీస్లో వాళ్ళకి కావాలి మనుషులు అనమాట. ఇది దెన్ విల్ కమ్ టు జర్మనీ అయిపోయింది. మీకు నెక్స్ట్ ఐర్లాండ్. బెస్ట్ సోర్స్ ఇస్ ఐర్లాండ్ అనమాట. ఐర్లాండ్లో ఒకటి మీ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ అక్కడ కంపేర్ టు యూఎస్. మీరు కంపేర్ చేస్తే వాళ్ళ దగ్గర కూడా క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ అని ఒకటి ఉంటుంది. ఆ పర్మిట్లో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ రెసిడెన్సీ ప్రోగ్రామ్. ఇది హైలీ స్కిల్డ్ వర్కర్స్కి హై డిమాండ్ ఉన్న ఫీల్డ్లోకి. ఈ హై డిమాండ్ అంటే అది సంవత్సరానికి మారిపోతుంది.
వాట్ ఈస్ హై డిమాండ్ దిస్ ఇయర్ మే నాట్ బి హై డిమాండ్ నెక్స్ట్ ఇయర్. కానీ ఒకసారి మీరు వచ్చేస్తే ఆ ఫీల్డ్ మన దగ్గర అదే మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను కవిత గారు, మన పిల్లలు యావరేజ్ కాకుండా బ్రిలియంట్ ఉంటేనే నడుస్తుంది. దానికోసం ఐఐటీకి వెళ్ళినోడు ఐఐటీ, మిగతా వాళ్ళే. ఇట్స్ వెరీ క్లియర్. యూ విల్ నాట్ రియలైజ్ దిస్. మీరు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మీరు ఒక లెవెల్కి వచ్చినప్పుడు మా పైన ఇంకోటి కూర్చున్నాడు వాడు ఐఐటీ వాడు అంటే అప్పుడు మీకు అర్థమవుతుంది దాని డిఫరెన్స్. ఇది అన్ని ఫీల్డ్స్లో ఉండే. సీఏ కూడా చాలామంది పిల్లలు సీఏ చాలా టఫ్ అని చెప్పేసి వాళ్ళు ఇంటర్ చేసేసి ఇడిసేస్తారు, లేకుంటే 2 పేపర్లు మిగిలిపోతే చాలా ట్రై చేసిన తర్వాత విసుకొచ్చేసి వద్దని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ యూ కెనాట్ సైన్ అన్ ఆడిటెడ్ స్టేట్మెంట్, అది మర్చిపోకూడదు. సీఏకే ఉంటుంది ఆ పవర్. అది మీరు ఎప్పుడైనా హాఫ్వే ఎప్పుడు ఇడవకండి. నెదర్లాండ్స్ ఇస్ అనదర్ బిగ్ కంట్రీ, మీరు అక్కడ కూడా వెళ్ళొచ్చు. యూరోప్లో చాలా ఉండండి. మన ప్రాబ్లం ఏంటంటే మనం ఇండియా దొరకకపోతే ఆస్ట్రేలియా దొరకకపోతే కెనడా, లేకుంటే కెనడా కాకుండా ఆస్ట్రేలియా, అట్లా దీని నడుమిలో. కెనడా ఆల్సో చాలా మటుకు యూనివర్సిటీస్ థర్డ్ రేట్ యూనివర్సిటీస్ ఉన్నారు అక్కడ. ఇప్పుడు కెనడాలో కూడా నేను చెప్పిన మాట, ఇప్పుడు ఇమిగ్రేషన్ టైట్ చేసేస్తున్నారు. మాకు ఓన్లీ హై స్కిల్డ్ వర్కర్స్ కావాలంటున్నారు వాళ్ళు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కెనడా అండ్ ఆస్ట్రేలియాకి మనుషులు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అక్కడ పని చేయడానికి మనుషులు లేరు. సో దే వాంటెడ్ ఇమిగ్రేషన్. కానీ అది ఒక ఫ్లడ్ లాగా అయిపోయింది, వరదలకు వచ్చేసింది మొత్తం. అందరు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు, మాకు పర్మనెంట్ రెసిడెన్సీ అది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మా లోకల్ పాపులేషన్కి ఉద్యోగాలు లేవు, మీరు వచ్చి మా ఉద్యోగాలను తీసుకెళ్ళిపోయారు. అఫ్కోర్స్ యూ బికమ్ ఏ ఆస్ట్రేలియన్ సిటిజన్ ఆర్ ఏ కెనడియన్ సిటిజన్. కానీ మా వాళ్ళకి ఏం చెప్పాలి మేము? ఎవరైతే అక్కడే ఉన్నవారు నేటివ్ రైట్ వింగ్, దానికోసం చూడండి రైట్ వింగ్. బ్రిటన్లో కూడా ఫరాగ్ హీస్ కమింగ్ అప్ నౌ, నెక్స్ట్ పోల్స్ హీల్ బి ద ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. టిపికల్ రైట్ వింగ్. పోలాండ్ ఒక్క ఇమిగ్రెంట్ని కూడా లోపల రానియరు. పోలాండ్ ఇస్ వన్ బిగ్ ఐలాండ్ లాగా అనమాట. పోలాండ్ విత్ ఇన్ యూరోప్ ఇట్స్ బికమ్ ఐలాండ్ ఫర్ నో ఇమిగ్రేషన్ అలౌడ్, నో రెఫ్యూజీస్, నథింగ్ వాళ్ళు. సో రెఫ్యూజీస్ ఇంకో మాట, అది మనం రెఫ్యూజీస్ కాదు కదా, మన హెయిటియన్స్ లాగానో మిగతా వాళ్ళలాగానో బోట్లో రావట్లేదు మనం. వీఆర్ హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్. కానీ మన దగ్గర ఏమైపోతుందంటే కాంప్రమైజ్ చేసుకుంటున్నాం మనం. ట్రూ, మన స్కిల్ని కాంప్రమైజ్ చేసుకుంటున్నాం. సో నెదర్లాండ్స్ కూడా మీరు వెళ్ళొచ్చు. నెదర్లాండ్స్ ఆల్సో గాట్ వెరీ గుడ్ ఆప్షన్. యూరోప్లో అదే మళ్ళీ స్ట్రీమ్ లైన్ ప్రొసీజర్స్ ఉంది వాళ్ళకి. యూఎస్ లాగా ఒక ప్రెసిడెంట్ వస్తే ఒక రూల్, నెక్స్ట్ ప్రెసిడెంట్ వస్తే ఇంకో రూల్ కాదు అక్కడ. ద స్టాండర్డ్ రూల్ ఫర్ ఎవ్రీబడి అనమాట. సో నెదర్లాండ్స్ కూడా మీకు ఓరియంటేషన్ ఇయర్ వీసా అని ఒకటి ఉంటుంది. టెక్ హబ్, అండ్ ఇట్స్ లోకంలో ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్ హబ్స్ అనేది ఈస్ నెదర్లాండ్స్. మనం యూఎస్ అనుకుంటాం కానీ నెదర్లాండ్స్ ఆల్సో చాలా పెద్ద టెక్ హబ్, చాలా మటుకు స్టార్టప్స్ అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కవిత గారు. కానీ మన దగ్గర ప్రాబ్లం ఇక్కడ వస్తుందంటే ఈ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ చూడండి, వాళ్ళు ఏజెంట్లు, వాళ్ళకి కాలేజ్తో టైప్ పెట్టుకుంటారు యూఎస్లో, కెనడాలో, ఆస్ట్రేలియాలో. ఆ కాలేజ్ వాడు వీళ్ళకి డబ్బులు ఇస్తారు, స్టూడెంట్స్ పట్టుకోరండి మీరు. కాలేజ్ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటారు, ఈ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా కమిషన్ తీసుకుంటారు, పేరెంట్స్ దగ్గర నుంచి, ఇద్దరు దగ్గర నుంచి సంపాదించుకుంటాడు. వాడు చెప్పేది ఏంటంటే అక్కడ వెళ్ళండి, మీరు వెళ్తే మొత్తం రోడ్డు మీద అంతా బంగారం ఉంటుంది, మీరు నడుచుకుంటే వెళ్ళేస్తే ఎంత బంగారం కావాలంటే బ్యాగ్లు వేసుకోవచ్చు, అంత బాగా సిటీ అది ఇది అని చెప్పి 5 స్టార్ హోటల్లో ప్రెజెంటేషన్ పెడతారు. వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు, మనకైతే వైట్ స్కిన్ చూడంగానే మనం పడిపోతాం మనం. వాళ్ళు వచ్చి ఇంగ్లీష్లో యాక్సెంట్లో మాట్లాడతారు, మీరు వచ్చేసేయండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మీకు నిజం బయటపడుతుంది, దట్ దిస్ పేపర్ ఈజ్ నాట్ ఈవెన్ వర్త్ వాట్ ఇట్ ఇస్ ప్రింటెడ్ ఆన్. క్వాలిటీ లేదనేది. సో మీరు కాంప్రమైజ్ చేయకండి జస్ట్ టు గెట్ టు యూఎస్. మీరు కాంప్రమైజ్ చేసి అది కూడా స్ట్రిక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు చూడండి యూఎస్లో కూడా ఐ థింక్ నెక్స్ట్ స్టెప్ ప్రెసిడెంట్ ట్రంప్ చేయబోతున్నది. మీరు థర్డ్ రేట్ యూనివర్సిటీని తీసుకొస్తే బంద్ చేసి పడేసేయండి అని చెప్పేసి. మాకు వద్దు, బెస్ట్ యూనివర్సిటీస్ మెయింటైన్ చేసుకుందాం. మనం కూడా చేయాల్సి ఉండే. మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ 180,000 మంది పాస్అవుట్ అవుతారు తెలంగాణలో. ఎందుకంటే అంతమంది అందులో అక్రిడేషన్ కార్డు కూడా లంచాలు ఇచ్చి తెచ్చుకుంటున్నారు అనేది తెలంగాణలో మీరు చూడండి. 180,000లో 5% మందికి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేవు. కానీ హోర్డింగ్లో పెడతారు 100% ప్లేస్మెంట్ అని. అంతా ఫేక్. కానీ ఎందుకంటే వాళ్ళకి అడ్మిషన్ కావాలి నెక్స్ట్ ఇయర్కి. సో దట్ ఇస్ అనదర్ సబ్జెక్ట్. బట్ నేను చాలా డిబేట్ చేశాను దీని మీద. ఫస్ట్ మీరు ఆ క్యాంపస్లో 100% ప్లేస్మెంట్ అనేది బంద్ చేసేసేయండి. బికాజ్ ఇఫ్ యువర్ స్టూడెంట్ ఇస్ గుడ్, మీరు బాగుంటే మిమ్మల్ని ఎవడైనా వచ్చి తీసుకెళ్ళిపోతారు. చాలామంది కవిత గారు, దిస్ అన్ అడ్వైస్ టు స్టూడెంట్స్, మీరు ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మీరు ఏ కంపెనీలో ఇంటర్న్ చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని మీ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తారు. మీరు కరెక్ట్ 9 గంటలకు వచ్చి 6 గంటలకు వెళ్ళిపోతారా? కాదు, మీరు కష్టపడి పని చేస్తారా? మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ టైంలో కంప్లీట్ చేస్తున్నారా? మీ ప్రజెంటేషన్ స్కిల్స్ ఏంటని మోస్ట్లీ 90% ఇంటర్న్షిప్ చేసిన కంపెనీ వాళ్ళే మిమ్మల్ని తీసుకుంటారు. మీరు క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళక్కర్లేదు. కానీ అది కూడా మనం చేయట్లేదు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. వాళ్ళు ఇంటర్న్షిప్ అంటే ఏదో చేయాలి కంపల్సరీ, నేనేం చేయాలి, చేసి వచ్చేస్తానంటే ఇంటర్న్షిప్ వాడు సర్టిఫికేట్ ఇస్తాడు నాకు, అది చాలు. యాటిట్యూడ్ మారాల్సింది, అది మారట్లేదు. మేము చదువుకున్నప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ లేకుండే, అస్సలు లేకుండే. ట్రూ.
మేము బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళి అక్కడ పాత పేపర్లు తీసి అడ్మిషన్ కోసం చూస్తుండే మేము. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ టైంలో ఇంటర్నెట్ కూడా లేదు. సో టుడే ఇంత ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మీరు కాంప్రమైజ్ చేయకండి. ఇక్కడ ఉన్న థర్డ్ రేట్ యూనివర్సిటీస్ లాగా తెలంగాణలో అక్కడ కూడా థర్డ్ రేట్ యూనివర్సిటీస్ ఉంటుంది, అక్కడ కూడా థర్డ్ రేట్ కాలేజెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళకండి. యూరోప్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. మీ అమ్మ నాన్నకి పొలాలు అమ్మేసి, ఇల్లు అమ్మేసి, బంగారం అమ్మేసి మిమ్మల్ని పంపిస్తున్నారు. వాళ్ళ హోప్ ఏంటంటే మీరు అక్కడ వెళ్ళి చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి ఆ డబ్బులు సంపాదించి మళ్ళీ వాళ్ళకు ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఇల్లు కొనిస్తారని అనుకుంటారు వాళ్ళు. కానీ దోస్ డ్రీమ్స్ ఆర్ క్రాషింగ్ డౌన్. మీరు కాన్వర్జేషన్ దాంతోనే స్టార్ట్ చేశారు. అమెరికన్ డ్రీమ్ అనేది మర్చిపోండి. ఇప్పుడు ఎవ్రీ కంట్రీ, ఏ కంట్రీ అయినా వాళ్ళు ప్రొటెక్షనిస్ట్ మోడ్లో వచ్చేసారు. బట్ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే దట్ ఈస్ కరెక్ట్. వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ లోకల్ పీపుల్ కావచ్చు, యూత్ కావచ్చు, ఆపర్చునిటీస్ కావాలి. వాళ్ళు ఇంకెక్కడికో దేశానికి వెళ్ళిపోవడం కంటే మా దేశంలో మాకు కదా అనేది. ఈ అమెరికన్స్ వచ్చి రేపు ఇండియాలో పనిచేయలేడు కదా, మనం ఆ శాలరీ వాళ్ళకి ఇవ్వలేము. మనం ఎవ్రీ కంపెనీ, ప్రతి ఐటీ కంపెనీ కానీ, ప్రతి కంపెనీ, ఐటీ అని చెప్పక్కర్లేదు, ఎనీ కంపెనీ వాళ్ళు ఏం చూస్తున్నా అంటే ఎంత తక్కువ దాంట్లో పని చేయించుకోవచ్చో తెప్పించుకుందాం, మా ప్రాఫిట్ ఎక్కువ కావాలి మాకు. దాంట్లో అక్కడ H1B మీద కాంప్రమైజ్ చేశారు, ఫ్రాడ్ చేశారు. దాంట్లో ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. ఇండియాలో చేసుకుంటే అంత జీతం ఇవ్వక్కర్లేదు, ఇక్కడ పని చేయించుకోవచ్చు. వాడు 12 గంటలు పని చేయమంటే పని చేస్తాడు, వాడు వీకెండ్ రమ్మంటే వస్తాడు, అక్కడ చేయడు. అమెరికన్ వర్కర్ విల్ నాట్ డూ దట్. ఇది ప్రాబ్లం అనమాట. అమెరికన్ వర్కర్ ఎండ్ ఆఫ్ ద డే లేజీ అని చెప్పట్లేదు, కానీ వాళ్ళకు ఒక కల్చర్ ఉంటుంది. వాళ్ళు వెకేషన్కి వెళ్తే వాళ్ళు ఫోన్ ఎత్తారు, ఈమెయిల్ రెస్పాండ్ చేయరు. మన వాళ్ళు అది కాదు, వెకేషన్కి వెళ్తే పోతే బాస్ తరగతి కాల్ వస్తుంది వానికి. సో మన స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఏజెంట్ దగ్గర వెళ్ళి, అందరు ఏజెంట్లు బాగాలేదని చెప్పి పర్సనల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇండస్ట్రీలో, నాకు నాట్ ఎవ్రీబడి ఈజ్ సేమ్. కానీ చాలా మట్టుకు మీకు యూనివర్సిటీ క్రెడెన్షియల్ తెలియాలంటే అక్కడ చదువుకున్న పిల్లల దగ్గర అడగండి. లేకుంటే ఈసారి ర్యాంకింగ్ ఉంటుంది, మీరు గూగుల్లో వెళ్తే ర్యాంకింగ్ ఉంటుంది యూనివర్సిటీస్ది, ఆ కాలేజెస్ది, చూసి అక్కడికి వెళ్ళండి. అమెరికన్ డ్రీమ్ ఈజ్ ఓవర్. అది ట్రంప్ పోయి రేపు జేడీ వాన్స్ వస్తే కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ప్రొటెక్షనిస్ట్ మోడ్లో వెళ్ళిపోయారు. అన్ని కంట్రీస్ ఇంక్లూడింగ్ బ్రిటన్, ఇంక్లూడింగ్ కెనడా. మా వాళ్ళకి ఉద్యోగం, ఆస్ట్రేలియా కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా నేను అదే చెప్పాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకా ముందు. రోహింగ్యాలు వచ్చి, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మన ఉద్యోగం తీసుకెళ్తే మనం కూడా రేపు ఇదే ఇట్లానే రియాక్ట్ అవుతాం. కానీ యూ డెవలప్ యువర్ స్కిల్స్ సో మచ్. మీ స్కిల్ ఇంత మంచి స్కిల్ మీరు అన్కంపారబుల్గా ఉంటే అదే అంటారు. మీ ఫీల్డ్, మీరు ఉన్న ఫీల్డ్, నేను కూడా ఉన్న ఇదే ఫీల్డ్లో మనం ఎందుకున్నాం. వీ అక్వైర్ నాలెడ్జ్ ఎవ్రీ డే. మనం వచ్చి మాట్లాడుతున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది దాని మీద. దానికోసం మమ్మల్ని ఆ లెవెల్లో పెట్టుకుంటారు. ద ప్రాబ్లమ్ ఈజ్ ఏ వచ్చింది మిమ్మల్ని రీప్లేస్ చేయవచ్చు అంటే, ఎస్ ఇట్ కెన్ బి రీప్లేస్డ్. బట్ ఒక స్కిల్ మీరు అక్వైర్ చేసుకుంటే మిమ్మల్ని ఎవరు ముట్టలేరు. అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి. సినిమా ఫీల్డ్ ఉండొచ్చు, హెల్త్ కేర్ ఉండొచ్చు, హాస్పిటాలిటీ ఉండొచ్చు, లేకుంటే మీడియా లాంటి ఫీల్డ్ కూడా ఉండొచ్చు, అండ్ ఐటీ ఆల్సో. దట్ ఈస్ మీరు పినకల్లో ఉండాలి. నేను ఐఐటీకి వెళ్ళకపోతే కూడా ప్రాబ్లం లేదు, బట్ ఐ విల్ బికమ్ ద బెస్ట్ ఇన్ ద క్లాస్. దట్ ఈస్ షుడ్ బి ద యాటిట్యూడ్. డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడే పెట్టుకున్న మాటే అమెరికా ఫస్ట్ అనే నినాదం. అంటే అక్కడ హీఈస్ వెరీ ఫర్మ్, హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఆయన ఏం కావాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో అప్పుడే చూపించాడు. బట్ ఇప్పుడు మన దాంట్లో కూడా మోదీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ఇంత పెద్ద ఎత్తున జరుగుతోంది, మనకున్నటువంటి మేధో సంపత్తో వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతోంది అనుకున్నప్పుడు మోదీ షుడ్ ఇంటర్వ్యూన్ కదా. ఇలా ఎందుకు జరగట్లేదు? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు మోదీ అని? ఎందుకు ఇంటర్వ్యూన్ చేస్తారండి చెప్పండి? మోదీ ఇంటర్వ్యూన్ చేస్తే వాళ్ళు ట్రంప్ పట్టించుకుంటాడా? హీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ లోకల్ ఆడియన్స్. రేపు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి మా వాళ్ళని ఇక్కడ ఉండనీయమంటే మన వాళ్ళు పట్టుకుంటారా? తిడతాం అని. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ కంట్రీ ఫస్ట్. వాళ్ళ అమెరికన్ సిటిజన్స్ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు. మోదీ ఇంటర్ఫియర్ చేసి ఏం చెప్తారు? మా వాళ్ళని రానియండి, ఇంకా H1B వీసా ఇష్యూ. యు ఆర్ బ్రోకన్ ద లా. మీరు లా బ్రేక్ చేశారు. యు ఆర్ రీప్లేసింగ్ అన్ అమెరికన్ వర్కర్ విత్ లెసర్ శాలరీ. మీరు అక్కడ స్కిల్డ్, ఆ టాప్ స్కిల్ వర్కర్ కాదు, మీరు H1B తీసుకుంటున్నారు. యూఆర్ టేకింగ్ ఇట్ ఫర్ అ మీడియం స్కిల్డ్ పర్సన్. వాళ్ళు ఇప్పుడు కూడా రావద్దంటలేదు. దే ఆర్ స్టిల్ గివింగ్ H1B వీసాస్. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే, అంత స్కిల్ ఉన్న మనిషి ఉంటే మీరు $1,00,000 కూడా కట్టచ్చు. గూగుల్ అని ఉండొచ్చు, మెటా ఉండొచ్చు, ఆరకిల్ ఉండొచ్చు, మైక్రోసాఫ్ట్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. దే కెన్ పే దట్ అమౌంట్. అంత స్కిల్డ్ వర్కర్ ఉంటే మీకు $120 జీతం ఇస్తున్నాడు, $1,00,000 ఎక్స్ట్రా ఇన్కమ్ చేయడానికి ప్రాబ్లం లేదు. బహుశా అది వన్ టైం ఫీ ఉండొచ్చు. ఇప్పుడైతే ఎవ్రీ ఇయర్ రిన్యూవల్ అంటున్నారు, కానీ వన్ టైం ఫీ అయిపోతుంది. ఒకసారి కట్టేస్తే మీకు H1B మీద మీ ఆ పీరియాడిసిటీ, మీ రిన్యూవల్ దాకా అది ఉండిపోతుంది అట్లనే. కానీ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది, మీరు కాంప్రమైజ్ చేసాం, మనం దాన్ని మిస్యూజ్ చేసాం. మనం ఇండియన్సే తప్పు పట్టలేదు, అక్కడ ఉన్న కంపెనీలు కూడా మిస్యూజ్ చేశారు. తక్కువ వేజెస్లో తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి పెట్టేసి ప్రోగ్రామ్ మొత్తం ధ్వంసం చేసిన తర్వాత న్యాచురల్లీ అక్కడ ఉన్న పార్లమెంటేరియన్స్ అంటే వాళ్ళ కాంగ్రెస్ మెన్ అంటాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అంటున్నారు యూ ఆర్ మిస్యూజ్డ్ ఇట్.
లెట్ అస్ గెట్ రెడ్. దీంట్లో చూడండి డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఇద్దరు ఉన్నారు తోడు. అదర్వైజ్ దే ఆర్ ఆల్ సపరేట్. కానీ రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ ఇద్దరు కలిసి మేము అడ్డుకోవాలి మా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఓట్లు వేయాలండి. అవును. రేపు ఫర్ ఎగ్జాంపుల్ అలీగఢ్లో లేకుంటే లక్నోలో 1,00,000 ఉద్యోగాలు పోయిందనుకోండి, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి అక్కడ వచ్చి ఉద్యోగాలు తీసుకెళ్ళిపోతే మోదీకి ఓట్లు పడుతుంది అక్కడ? పడదు కదా. ఆ ఓటు ఉద్యోగం పోయినాడు కొప్పడి ఇంకేసారి ఉల్టా క్యాంపెయిన్ చేస్తాడు. ఇదే అమెరికాలో కూడా. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చెప్పింది అంటే వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ ఎంప్లాయ్మెంట్. మా అమెరికన్స్కి లేని ఉద్యోగం మేము తీసుకొస్తున్నాం. స్కిల్ లేని, ఇప్పుడు అమెరికాలో స్కిల్ ఇస్ అవైలబుల్ ఇన్ ప్లెంటీ. నేను అదే చెప్పాను వాళ్ళు వస్తున్నప్పుడు. ఐ హర్డ్ స్టూడెంట్స్ ఫ్రమ్ పెన్సిల్వేనియా కానివ్వండి, మిగతా యూనివర్సిటీ, రాస్టర్ యూనివర్సిటీ, అన్నింటిలో చాలా మటుకు హార్వర్డ్ నుంచి కూడా యూ ఆర్ గెటింగ్ ద బెస్ట్ MIT గ్రేట్. అక్కడి నుంచి వచ్చిన కొంతమంది పిల్లలు కూడా ఉద్యోగం రావట్లేదు. ఎందుకు అంటే దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ దట్ సంబడి ఎల్స్ హస్ టేకెన్ ద జాబ్ అవే అంటున్నారు వాళ్ళు. మా ఉద్యోగం ఇంకోటి తీసుకెళ్ళిపోయాడు, మాకు కావాలంటే నాకు $1,20,000 ఇవ్వాలి, వాడేమో 60,000 వచ్చి పనిచేస్తున్నాడు, వాడు తీసుకెళ్ళిపోయాడు మా ఉద్యోగం, మాకు ఉద్యోగం లేదని. అమెరికాలో ఇది ఉండిపోతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, కాస్ట్ ద ప్లంబర్ ఇస్ మోర్ దెన్ ద కాస్ట్ ద ట్యాప్. ఆ రోజు ఎకానమీ పోతుంది. ట్యాప్ ఫిట్ చేయడానికి వచ్చిన మనిషి ట్యాప్ కన్నా ఎక్కువ విలువ తీసుకుంటే ఆ రోజు ఎకానమీ అవుట్. మన దగ్గర కూడా ఆ స్టేట్కి వస్తున్నాం మనం, కానీ మన దగ్గర ఇన్నోవేషన్స్ చేసుకుంటాం. మనం వచ్చినప్పుడు ఆ పని చేయరా ఈ పని చేయరా అని చెప్పి 10 పని చెప్పేస్తాం. కానీ అమెరికాలో అది కాదు, వచ్చి ఆ పని చేసి వెళ్ళిపోతాడు. సో దట్ ఈస్ వై కోల్ ఇండస్ట్రీ కొలాప్స్, స్టీల్ ఇండస్ట్రీ కొలాప్స్ అయింది, వాళ్ళు కార్ ఇండస్ట్రీ కొలాప్స్ అయింది, అన్ని ఇండస్ట్రీస్ పోయినాయి అమెరికా నుంచి. నౌ దే ఆర్ ఓన్లీ హై టెక్నాలజీ ఒక్కటే వాళ్ళు చూస్తున్నారు. అండ్ దే ఆర్ గుడ్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. అది మనం చూసాం చాలా మటుకు. అది మీరు ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ ఉండొచ్చు, బోయింగ్ లాంటి, లేకుంటే మెక్డొనాల్డ్ డగ్లస్ లాగా మేకింగ్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్, అది కూడా అన్నింటిలో దే ఆర్ వెరీ గుడ్. సో వాళ్ళు ఏం చూస్తున్నట్టు క్రీమ్ చూస్తున్నారు, మనమేమో బాటమ్ ఎండ్లో ఉన్నాం. సో వీ షుడ్ ఆల్సో రైస్ ఆ క్రీమ్కి వెళ్ళిపోవాలి. మేము కూడా మీకన్నా వీ కెన్ కంపీట్ విత్ యూ. మేము కూడా శాటిలైట్ తయారు చేస్తే మేము అది కూడా ఇక్కడ చేయొచ్చు. రివర్స్ బ్రెయిన్ డ్రైన్ ఇస్ గుడ్. నేను అంటున్నాను, చాలామంది అన్నారు, శ్రీధర్ వెంబు గారు అన్నారు, ఇప్పుడు నౌ సేయింగ్ దట్ యూజింగ్ అందరూ అరటి అది యూజ్ చేద్దాం, యాప్ యూజ్ చేద్దాం. చాలామంది స్విచ్ ఓవర్ చేసుకున్నారు, జీమెయిల్ బదులు అది యూజ్ చేస్తున్నారు. వెరీ గుడ్. పొద్దున కూడా ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్తో నాకు అదే డిబేట్ ఉండే. దాంట్లో కూడా వాళ్ళు అడిగారు నా దగ్గర, ఇది ఎన్ని రోజులు ఉంటుందని. నేను అదే చెప్పాను, దీనికన్నా ముందు గూ అని చెప్పి ఏదో ఒకటి వచ్చింది, ఏమైందంటే అది ఇప్పుడే వాట్సాప్ రీప్లేస్ అయిపోతుందని చెప్పి అందరు దుంకారు, ఇంక్లూడింగ్ నరేంద్ర మోదీ. వాట్ హ్యాపెన్ టు దాట్? ఇట్ డైడ్ అ న్యాచురల్ డెత్. మీకు రిటైన్ చేయడం చాలా కష్టం, బట్ విత్ జోహో దట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే శ్రీధర్ వెంబు లాంటి మనిషి, ఆయనకు అంత స్టేయింగ్ పవర్ ఉంది, ఆయన దగ్గర అంత ప్రాఫిటబిలిటీ కంపెనీలు ఉన్నాయి ఆయన దగ్గర. అట్లాంటి ప్రోడక్ట్స్ మన ఇండియాలో అదే ప్రాబ్లం. ఐ డోంట్ వాంట్ యూజ్ ద వర్డ్ సైబర్ కూలీ, అది కొంచెం డెరిగేటరీ టర్మ్ యాక్చువల్లీ. కానీ మనం లోవర్ అండ్ సర్వీసెస్లో ఉండిపోయాం. ఒక్క ప్రోడక్ట్ చెప్పండి మనం తయారు చేసింది ఇక్కడ నుంచి. వీఆర్ నాట్ డెవలప్ ప్రోడక్ట్స్. మనం సర్వీసెస్లోనే మనం నెంబర్ 1లో ఉండిపోయాం. అవుట్ సోర్సింగ్లోనే అమెరికా కోసం పనిచేస్తున్నాము అంతే. అమెరికన్ కంపెనీస్ కోసం ఇక్కడ నుంచి పనిచేస్తున్నాం. వాళ్ళు ప్రోడక్ట్ డెవలప్ చేసి వాళ్ళు మార్కెట్లో అమ్ముకుంటున్నారు, మనమేమో దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. వీ షుడ్ బికమ్ ఎ నేషన్ విచ్ విల్ డెవలప్ ప్రోడక్ట్స్. చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఐపాడ్ ఎక్కడైనా తయారు చేసాము మనం? ఏం చేయలేదు. బహుశా ఒక ఫినెకల్ ఉండొచ్చు ఇన్ఫోసిస్ దగ్గర నుంచి యాజ్ అ బ్యాంకింగ్ ప్రోడక్ట్. వీ హ్యావ్ నాట్ డెవలప్. ఉంది కేకా లాంటి ప్రోడక్ట్ డెవలప్ అయింది, డార్విన్ బాక్స్ డెవలప్ అయింది, HR వైపు దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. స్టార్టప్స్ చూడండి, ఏరోస్పేస్ స్టార్టప్స్ చూడండి, ఎన్నో తయారవుతున్నాయి. బట్ టిపికల్ IT దాంట్లో మనం వీఆర్ నాట్ గోన్ అప్ టు దట్ లెవెల్. వీఆర్ స్టిల్ వర్కింగ్. ఒక అమెరికన్ కంపెనీ కోసం పనిచేస్తున్నాం అంతే. కానీ అక్కడి నుంచి మూవ్ అయ్యే మనం వీ షుడ్ మూవ్ టు ద హయ్యర్ లెవెల్. అదే మోదీ గారు చెప్తున్నా, ఆత్మనిర్భరత అంటే అదే. మనం దానికి మన కోసం మనం తయారు చేసుకోవాల్సింది. వీ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ అవుట్ సైడర్స్. బయట వాళ్ళతో మనకు పనే లేదు. చైనాని చాలా మంది మనం కట్ చేసేసాం. ఇప్పుడు కూడా ఒక మొబైల్ ఫోన్ టాప్ కవర్ గ్లాస్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ చైనా. అది ఇప్పుడు ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ వాళ్ళు రీప్లేస్ చేయబోతున్నారు. దాన్ని కూడా టైం పడుతుంది, 6 నెలలు అది కూడా అయిపోతుంది. కానీ వీఆర్ కమ్ టు దట్ లెవెల్. అక్కడ దాకా వచ్చాం కదా. దీనికన్నా ముందు 40%, 30% ఉండే ఇండిజినైజేషన్. ఇప్పుడు అది 70, 80, 90% దాకా వచ్చింది. సేమ్ విత్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మా ఇటు నుంచి ఏం కార్ అక్కడ పంపిస్తున్నాం ఉల్టా మనం ఇప్పుడు. సో ఇండిజినస్ కెపాసిటీ డెవలప్ చేస్తూ మన పిల్లలు అక్కడి నుంచి రిటర్న్ వస్తుంది. మీరు చదువుకోండి, అక్కడ చదువుకొని మీ నాలెడ్జ్ ఎక్వైర్ చేసి యూ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ అండ్ వర్క్ ఇండియాలో. సరే, ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇండియాలో ఉంది, లేదని చెప్పట్లేదు. చాలా ప్రాబ్లమ్స్, రెగ్యులేటరీ కానివ్వండి, పనిచేయటం కానీ, కల్చర్ కానీ, చాలా మటుకు మన వర్కింగ్ కల్చర్ ఇస్ వెరీ టాక్సిక్. అది మనం ఏం చేయలేం దాన్ని. కానీ అట్ ద సేమ్ టైం మీకు అదే స్కై రూట్ కానివ్వండి, మిగతా కంపెనీలు కానీ చూసి చెప్తున్నాం మనం, వాళ్ళు అదే సిస్టమ్ నుంచి పనిచేసుకొని బయటకు వచ్చారు కదా. ఎన్నో స్టార్టప్స్ ఉన్నాయి. టీ హబ్కి వెళ్ళండి, యూ కెన్ సీ లాట్ ఆఫ్ స్టార్టప్. బెంగళూరు వెళ్ళండి, చాలా ఉన్నాయి స్టార్టప్స్.
ట్రూ. కానీ మన ఏంటంటే అశ్విని వైష్ణవ్ గారు కాదు, పీయూష్ గోయల్ గారు చెప్పారు మన స్టార్టప్ కల్చర్ గురించి, దట్ వీఆర్ హియర్ టు సర్వ్ ఫుడ్, పువర్ పీపుల్ ఆర్ సర్వింగ్ ఫుడ్ టు రిచ్ పీపుల్ అనమాట. అంటే మన ఫుడ్ డెలివరీలో నెంబర్ 1 అయిపోయాం, కానీ ఒక ప్రోడక్ట్ లాగా మనం డెవలప్ చేయలేదు ఇంకా అని చెప్పి. దాట్ ఈస్ స్టిల్ నేను కూడా అదే అనుకుంటాను. ఎందుకంటే వీ హ్యావ్ టు గో టు ద ప్రోడక్ట్ రేంజ్. ఇజ్రాయెల్ చూడండి, నేను చెప్పిన నెదర్లాండ్స్ చూడండి, వీళ్ళు దే ఆర్ నంబర్ 1. ఇజ్రాయలీస్ టెక్నాలజీలో ఎస్పెషల్లీ డిఫెన్స్ టెక్నాలజీస్ ఆర్ నంబర్ 1. మనం కూడా స్టేట్కి వస్తున్నాం ఇప్పుడు. మన దగ్గర 2 అబ్బాయిలు బిట్స్ పిలానీలో కూర్చొని ఒక డ్రోన్ తయారు చేశారు, ఇండియన్ ఆర్మీకి అమ్మారు వాళ్ళు. హాస్టల్లో కూర్చొని తయారు చేసినట్టు ఉన్నారు మన దగ్గర టాలెంట్. లెట్ దెమ్ కమ్ బ్యాక్ టు ఇండియా. దట్ బి ద గ్రేటెస్ట్ డే ఫర్ ఇండియన్ ఎకానమీ. Yes, sir. Thank you so much, sir. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.